ఈడు మెంటలాడు పిచ్చా. అయితే చూసారు కదా, ఇలాంటి వీడియో మీ ఫొటోస్ ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నా ముందుగా మీ దగ్గర అయితే అలైట్ మోషన్ అప్లికేషన్ అయితే ఉండాలి. అలైట్ మోషన్ అప్లికేషన్ అయితే మీ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక ఈ ప్రాజెక్ట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాన్ని అయితే మీరైతే ఎక్స్పోర్ట్ చేసుకోండి అలైట్ మోషన్లోకి. తర్వాత ఈ వీడియో ఎలా ఎడిట్ చేయాలైతే నేను చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే మీరు సింపుల్గా ఏం చేయకుండా సింపుల్గా అయితే మీరైతే ఫాంట్ యాడ్ కూడా చేయనవసరం లేదు, ఫోటో రీప్లేస్మెంట్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ మీకు ఫస్ట్ ఒక ఫోటో కనబడుతుంది కదా, ఈ ఫోటోని అయితే మీరైతే ట్యాబ్ అయితే చేసుకోండి. ట్యాబ్ చేసుకొని మనకి ఏంటంటే సింపుల్గా ఫోటో పైన ట్యాబ్ చేసుకుంటే మనకి ఏమైనా గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది. కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ పైన ట్యాబ్ చేసుకొని మీకు ఫస్ట్ ఏం ఫోటో కావాలనుకుంటానో ఆ ఫోటో పైన అయితే మీరైతే ట్యాబ్ అయితే చేసుకొని కలర్ అండ్ ఫిల్ పైన ట్యాబ్ చేసుకొని ఇక్కడ మీడియాలోకి అయితే వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళిన తర్వాత మీకైతే గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది. గ్యాలరీ, ఆ గ్యాలరీని మీకు ఏ ఫోటో కావాలో ఆ ఫోటో పైన అయితే మీరైతే ట్యాబ్ అయితే చేసుకొని ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఫోటో ముందు యాడ్ చేసిన ఫోటోని యాడ్ చేస్తాను చూడండి. ఈ ఫోటోని అయితే యాడ్ చేసి పైన ప్లస్ సింబల్ కనబడుతుంది కదా, ఆ ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసుకుంటే మనకేమంటే ఫోటో యాడ్ అయిపోతుంది. సింపుల్గా యాడ్ అయిపోయింది చూసారు కదా, ఇలా అయితే ఫోటో యాడ్ అయిపోతుంది. మీరు సింపుల్గా బ్యాక్ వచ్చేయండి, ఈ ఫోటో ఎక్కడికైతే వదిలేసి నెక్స్ట్ ఫోటో యాడ్ చేసుకోండి. ఇక్కడ ఇంకో ఫోటో కనబడుతుంది కదా, ఈ ఫోటో పైన ట్యాప్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ పైన ట్యాప్ చేసుకొని ఇక్కడ మీడియాలోకి అయితే వెళ్ళి మీరైతే సింపుల్గా మీకు కావాల్సిన ఫోటోని అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ ఇంకో ఫోటో కనబడుతుంది కదా, ఆ ఫోటోని మళ్ళీ కావాలంటే మీరైతే సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకో ఫోటోని మళ్ళీ యాడ్ చేస్తాను అదే ఫోటోని, ఎందుకంటే బాగా అయితే ఆ వీడియో ఫోటోకి అయితే సెట్ అయితే అవుతుందని అయితే అదే ఫోటోని అయితే యాడ్ చేశాను. చూసినట్లయితే మీకు అయితే సింపుల్గా అయితే యాడ్ అయితే అయిపోయింది. ఇలా అన్ని ఫొటోస్ పైన మీరు యాడ్ చేసుకోండి. ఫొటోస్ గ్యాలరీలోకి అయితే వస్తాయి. మీకు కావాల్సిన ఫోటో అయితే మీరైతే యాడ్ అయితే చేసుకోండి. సింపుల్గా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం ఫొటోస్ అయితే ఉంటాయి. మేమైతే ఏ వీడియో ఏ ఫోటో కావాలో ఆ ఫోటో పైన ట్యాప్ చేసుకొని మీరైతే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకొని వీడియోని అయితే ఎడిట్ అయితే చేసుకోండి. ఇట్లయితే కంప్లీట్గా అయితే మీకైతే వీడియో అయితే మొత్తం ఫొటోస్ని అయితే రీప్లేస్మెంట్ పెట్టుకొని ఈ వీడియో చేయడానికి నాకైతే చాలా టైం పట్టిందనమాట. మీరు కొంచెం సపోర్ట్ చేసినట్లయితే మనకైతే కొంచెం సపోర్ట్ ఇచ్చినట్లయితే అయితే ఉంటుంది. సింపుల్గా ఏ ఫోటో కావాలో ఆ ఫోటో పైన ట్యాప్ చేసుకొని అయితే మీకైతే ఫోటోని అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇలా టోటల్ అన్ని ఫోటోలు అయితే మీరైతే రీప్లేస్మెంట్ పెట్టుకుంటూ అయితే వచ్చేస్తే సింపుల్గా వీడియో కంప్లీట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత పైన ఎక్స్పోర్ట్ సింబల్ కనబడుతుంది కదా, ఎక్స్పోర్ట్ సింబల్ పైన ట్యాప్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేస్తే సింపుల్గా వీడియో కంప్లీట్ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ అయితే నేను మరెన్నో చేస్తుంటాను.